వక్రతుండ మహాగాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనం ద్వాదశ రాశుల్లో వారి యొక్క ఆగస్టు మాసంలో వచ్చే మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయా అంటే, ప్రధానంగా ఈ మేషరాశి వారి యొక్క దాన్ని ఏమంటారు మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మేషరాశికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ మేషరాశి వారికి ప్రస్తుత గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా మేషరాశి వారికి చతుర్థ స్థానంలో గురు, అదేవిధంగా రవి సంచారం, అదేవిధంగా శుక్రుడు కన్యా రాశిలో సంచారం, అదేవిధంగా దాని ఏమంటారు ద్వాదశ స్థానంలో శని సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో కేతు సంచారం నడుస్తున్నది. ఈ కారణం చేత ప్రస్తుతానికి ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా కాస్త ఆశాజనకంగానే ఉంటుంది. ప్రతి కార్యంలో కూడా కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే విద్యార్థులకి కాస్త విద్యా విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అంటే శ్రద్ధగా చదవడం అనేది ముఖ్య చెప్పాల్సినటువంటి సూచన. అదేవిధంగా ప్రధానంగా ఈ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు చేర్పులు కలుగుతాయి. అదేవిధంగా అధికారులతో సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం కూడా కనపడుతున్నది. అదేవిధంగా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. అయితే ప్రథమంలో కాస్త విఘ్నం కలిగినప్పటికీ కూడా ఆఖరిలో సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. ప్రధానంగా ఈ అవివాహితులకి ఖచ్చితంగా ఈ ఆగస్టు మాసంలో వివాహానికి ముడిపడే యోగ్యత గ్రహస్థితి కూడా కనిపిస్తున్నది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకయ్యా అంటే ద్వాదశ స్థానంలో శని సంచారం, ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా పంచమంలో కేతు సంచారం వల్ల కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారాలు ఏమిటయ్యా అంటే, ప్రధానంగా ప్రతినిత్యము కూడా శివాలయానికి వెళ్ళి ఈ విధంగా ఒక 40 రోజులు శివాలయంలో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు బుధవారం నాడు కాస్త గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గకాల గణపతి అష్టోత్తరంతో కానీ, లేదు అంటే గరిగను ఒక చక్కగా మాల కట్టి గణపతికి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీరు ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, అదేవిధంగా తెలుపు. అదేవిధంగా వీరు కలిసొచ్చే వారాలు సోమవారము, బుధవారము, అదేవిధంగా గురువారం. స్వస్తి, శుభమస్తు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశుల్లో యొక్క వారి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ భాగంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించి గోచారంలోని గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే, వీరికి జన్మంలో రాహు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. కుంభరాశి వారికి ప్రధానంగా షష్ఠ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయి. అదేమిటయ్యా అంటే గురువు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా రవి. అదేవిధంగా సప్తమ స్థానంలో వీరికి కేతు సంచారం, అష్టమ శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ప్రతి విషయంలో కూడా
విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వీరికి జన్మంలో రాహు సంచారం, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఒకటి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత ప్రతి కార్యంలో కూడా విఘ్నాలు కలుగుతూ కార్య అపజయం కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అయినప్పటికీ ఆ మహాగణపతిని ప్రార్థన చేస్తూ కార్య ఆచరణలో ముందడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి అనుకూలంగా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన విద్యార్థులకి కాస్త శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. అయినప్పటికీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీరు కాస్త కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచుకుంటారు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని శ్రద్ధతో చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో విభేదం కలిగి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అయ్యే యోగ్యత గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా వీరిలో ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి కుటుంబంలో అనవసరమైనటువంటి కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. పోలీసులు, కోర్టు వ్యవహారాల్లో ఇటువంటి గ్రహస్థితులు కలిగే యోగ్యత కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సొంతింటి కళ ఈ మాసంలో కాదు కానీ రానున్న భవిష్యత్ కాలంలో కాస్త సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఖర్చులు నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త కాలేయము, అదేవిధంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లోని, అదేవిధంగా హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య విషయంలో జాగ్రత్తలు పడుతున్న వాళ్ళు కాస్త విశేషంగా ఇంకా శ్రద్ధగా అంటే ఇంకా కేరింగ్ గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మిస్ చేసుకునే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతి సోమవారం కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి చక్కగా వట్టివేరు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము చక్కగా దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగలను ఉడికించి అక్కడ నివేదన పెట్టి పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా అవకాశం ఉంటే, శక్తి ఉంటే వీరు ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా నవధాన్యాలు శనేశ్వరుడికి, అదేవిధంగా నవధాన్యాల్లో ముఖ్యంగా నువ్వులు ఎక్కువ కలుపుకుని కాస్త అగ్నికి ఆహుతి వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇటువంటి పరిహారాలు పాటిస్తూ వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, శుక్రవారము. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఇటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి గ్రహస్థితి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.